హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ మునక్కాయ సాంబార్ చేస్తున్నాను. ఇది ఎలాగో మీకు చూస్తే తెలుస్తుంది కదా, ఈ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది. కాబట్టి ఈరోజు మరొక కథతో మీ ముందుకు వచ్చేసాను. కథకు టైటిల్ వచ్చి మనసున్న కుటుంబం అని పెడుతున్నాను. ఇక మీకు నా వంట కానీ నా కథలు కానీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న పట్టణంలో రామయ్య, లక్ష్మి అనే భార్యాభర్తలు ఉండేవారు. వాళ్లకు 2 పిల్లలు. పెద్ద కొడుకు కార్తీక్, చిన్న కొడుకు దీపక్. రామయ్య ఒక చిన్న ఉద్యోగం చేసేవాడు. జీతం పెద్దగా ఉండేది కాదు, కానీ తన కుటుంబం విషయంలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఆ మాట అప్పుడు పెద్దగా పట్టించుకునేవారు కాదు. కాలం గడిచింది. కార్తీక్ చదువులో బాగా రాణించాడు. అతనికి పెద్ద నగరంలో మంచి ఉద్యోగం వచ్చింది. చిన్న కొడుకు కూడా మంచి ఉద్యోగంలో చేరాడు. 2 పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక ఇంట్లో ఉండే సమయం చాలా తగ్గిపోయింది. కార్తీక్ ఉద్యోగం కోసం మరో నగరానికి వెళ్ళిపోయాడు. దీపక్ కూడా చెరొక ప్రాంతంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. ఇక ఇంట్లో మిగిలింది రామయ్య, లక్ష్మి ఇద్దరే. ఒకప్పుడు పిల్లల నవ్వులతో నిండిపోయిన ఇల్లు ఇప్పుడు చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకరోజు లక్ష్మి వంట చేస్తూ రామయ్యతో ఇలా అంటుంది: పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్దవాళ్ళు అవుతారా అనుకునే వాళ్ళం కదా అనేసి రామయ్యతో అంటుంది. అప్పుడు రామయ్య, అవును, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, కానీ మన ఇంట్లో వాళ్ళ నవ్వులు మాత్రం చిన్నవైపోయాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వాళ్ళు వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉన్నారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేసని ఇద్దరు అనుకుంటారు. వాళ్ళకి పిల్లల మీద కోపం ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఎదగాలనేదే వీళ్ళు కోరుకున్నారు కాబట్టి. కొద్ది రోజులకు కార్తీక్ ఫోన్ చేశాడు. నాన్న, ఈ నెల రావడం కుదరదు, ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది అని ఫోన్ చేస్తాడు. అప్పుడు రామయ్య, పర్లేదు బాబు, నీ పని చూసుకో అని చెప్తాడు. అమ్మ ఎలా ఉంది అని అడిగితే బాగుంది అంటారు. సరే నాన్న, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేస్తాడు. తర్వాత లక్ష్మి ఎవరు అని అడుగుతుంది. కార్తీక్ అని చెప్తాడు. మనల్ని మర్చిపోలేదట అని చెప్పి నవ్వుతాడు. ఆ నవ్వు వెనుక ఎంత బాధ ఉందో లక్ష్మి అర్థం చేసుకుంటుంది. ఒకరోజు రామయ్యకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వస్తుంది. లక్ష్మి భయపడిపోయింది. పక్కింటి వాళ్ళ సాయంతో ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి, కొన్ని రోజులు విశ్రాంతి అవసరం, మందులు సమయానికి తీసుకోవాలి, ఒత్తిడి తగ్గించాలి అని చెప్పారు. లక్ష్మి కార్తీక్ ఫోన్ చేసింది. బాబు, నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, ఒకసారి వచ్చి చూడవా అనేసని ఫోన్ చేస్తుంది. అప్పుడు కార్తీక్, అమ్మ, నేను ఇప్పుడే రావడానికి చాలా కష్టం, ప్రాజెక్ట్లో చాలా ముఖ్యమైన పని ఉంది, 2 రోజుల్లో వస్తాను అంటాడు. లక్ష్మి ఫోన్ పెట్టేస్తుంది. ఆ రాత్రి రామయ్య అడిగాడు, కార్తీక్ వస్తున్నాడా అని. లక్ష్మి నిజం చెప్పలేదు, వస్తానన్నాడు అంటుంది. అప్పుడు రామయ్య చిరునవ్వు నవ్వాడు. నా కొడుకు వస్తే చాలు, 2 రోజులు గడిచాయి, కార్తీక్ రాలేదు. 3వ రోజు కూడా రాలేదు. 4వ రోజు ఉదయం లక్ష్మి వంట చేస్తుండగా తలుపు దగ్గర ఒక శబ్దం వినిపించింది. తలుపు తీసి చూస్తే ఎదురుగా చిన్న కొడుకు, తన చేతిలో ఒక చిన్న బ్యాగు. అమ్మా, నాన్న ఎలా ఉన్నారు? లక్ష్మి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. నువ్వెలా ఉన్నావు? ఇప్పుడు ఎలా, ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు నాన్నకు హెల్త్ బాగాలేదని తెలిసింది, అందుకే వచ్చాను అని చెప్తాడు. పని ఉంటుంది, నాన్నకన్నా ముఖ్యం కాదు కదా అనేసి అని చెప్తాడు. వెంటనే రామయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపటి తర్వాత లక్ష్మి వంటగదిలోకి వెళ్ళింది. చిన్నప్పటి నుంచి తన తల్లి వండిన భోజనం తినడం మాత్రమే తెలిసిందా అతడికి. తల్లి భోజనం చేసి పెట్టింది. లక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ
పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా తల్లి చేతి భోజనం తింటే ఆ తృప్తే వేరు కదా. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో నవ్వులు వినిపించాయి. రామయ్య నెమ్మదిగా అన్నాడు, ఇలా అందరం కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో అనేసని. నాన్న, మనం ఎప్పుడూ కలిసి ఉండకపోయినా మనసులో మాత్రం ఎప్పుడూ కలిసే ఉంటాము అనేసని చెప్తాడు. మరుసటి రోజు ఉదయం కార్తీక్ ఫోన్ చేశాడు. అమ్మ, నాన్న ఎలా ఉన్నారు, నేను వీకెండ్ వస్తాను అనేసని చెప్తాడు. అంతలో చిన్న కొడుకు ఫోన్ తీసుకొని, అన్నయ్య నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎప్పుడు వస్తావు, నాన్న ఆరోగ్యం బాగాలేదని తెలిసిన వెంటనే నేను వచ్చాను, నువ్వు ఇంకా రాలేదేమిటి అని అడుగుతాడు. నాన్న మన కోసం జీవితం అంతా ఎదురు చూశాడు, మనం నాన్న కోసం 2 రోజులు ఎదురు చూడకపోతే ఎలా అనేసని అంటాడు చిన్న కొడుకు. అప్పుడు కార్తీక్ గుండెల్లో బలంగా తగిలింది. నువ్వు నిజమే చెబుతున్నావు, నేను ఆఫీస్లో పర్మిషన్ అడిగి ఈరోజు రాత్రికే బయలుదేరుతాను అని చెప్తాడు. అప్పుడు అతడు ట్రైన్ బుక్ చేసుకొని ట్రైన్లో వస్తుండగా తన చిన్ననాటి జ్ఞాపకాలు ఒకసారి గుర్తు చేసుకుంటాడు. తన తండ్రి సైకిల్పై కూర్చోబెట్టి స్కూలుకు తీసుకువెళ్ళిన రోజులు, తనకు కొత్త షూ కొనడానికి తండ్రి షూ పాడైనా కొత్తవి కొనుక్కోకుండా తనకు షూ కొనిచ్చిన రోజులు, తాను జ్వరంతో పడుకున్నప్పుడు రాత్రంతా తన పక్కనే కూర్చున్న తండ్రి, పరీక్షల్లో మంచి మార్కులు వస్తే తనకంటే ఎక్కువగా సంతోషించిన తండ్రి, అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను పెద్దవాడినయ్యాను అనుకున్నాను, కానీ నా తల్లిదండ్రులు చూసుకోలేనంత పెద్దవాడిని కాలేదేమో అనుకున్నాడు. మరుసటి రోజు కార్తీక్ ఇంటికి వచ్చాడు. తలుపు తెరిచాడు. వాళ్ళ తమ్ముడు, వచ్చావా అన్నయ్య అని ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకుంటారు. వాళ్ళ నాన్నను చూసి, నన్ను క్షమించు నాన్న, నేను తప్పు చేశాను, నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా రాలేకపోయాను, ఇంకెప్పుడు ఇలా జరగదు అనేసని చెప్తాడు. ఆ ఇంట్లో మళ్ళీ నవ్వులు వెల్లివిరిశాయి. వాళ్ళ అమ్మ నాన్న సంతోషానికి అవధులు లేదు. ఈ కథలో నీతి ఏమి అంటే